ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైన కార్యక్రమాలే పనులే నడుస్తున్నాయి కానీ కొత్తగా ఏ ఒక్క రోడ్డు కూడా మంజూరయి ప్రారంభించిన దాఖలాలు లేవు. ఆ విధంగా మరి ఈ సంవత్సరం కాలంలో జుక్కల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పనితనం ఏ విధంగా ఉందో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి లేదు, కొత్త పని లేదు, మరి ఏ ఒక్కటి కూడా లేదు. అన్నిటికీ మించి ప్రజలంటే గౌరవం లేకుండా ఈ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన ప్రవర్తనలు సాగుతా ఉన్నాయి. మరి ఇటువంటి దుష్పరిణామాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మళ్లీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా ప్రజల తీర్పు ఉంటుందనే పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఆ విధంగా మరోసారి జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తీసివేయండి. మరి జుక్కల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు కూడా మంజూరు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.